రాజమహేంద్రవరంలోని ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలు ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదాను సాధించాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న సుమారు 400 డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో కేవలం 20 కళాశాలలకు మాత్రమే ఈ అటానమస్ స్టేటస్ లభించగా, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతం నుంచి మహిళా కళాశాలలకు ఈ హోదా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఘనత సాధనలో కీలక పాత్ర పోషించిన సెక్రటరీ డాక్టర్ సుగుణ, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు మరియు కళాశాల సిబ్బందిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్కేఎన్ రెహమాన్ గంగిరెడ్డి మాట్లాడుతూ అటానమస్ హోదా విద్యార్థులకు భవిష్యత్తులో అనేక అవకాశాలను కల్పిస్తుందని, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల విషయంలో మెరుగైన పురోగతిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా కళాశాలలకు అటానమస్ హోదాతో పాటు ఏఐసిటిఈ అనుమతి, ఎన్ఏఏసి B+ గ్రేడ్ వంటి గుర్తింపులు యూజీసీ మరియు విశ్వవిద్యాలయ అనుమతులతో రావడం సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందని తెలిపారు. ఈ విజయానికి కళాశాల సిబ్బంది చేసిన కృషి ముఖ్య కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ నాగేశ్వరరావు, సంబంధిత అందరికీ యాజమాన్యంకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలందరికీ కూడా షేక్ నాగూర్ రెహమాన్ ప్రిన్సిపల్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, మహిళా కాలేజ్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒక అద్భుతమైన విషయాన్ని మా కళాశాల సాధించింది. అద్భుతమైన ఒక విషయాన్ని మా కళాశాల సాధించింది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. అందులో మనకి అటానమస్ హోదా అనే ఒక కాన్సెప్ట్లో డిగ్రీ కాలేజెస్ల ఇదిలో అంటే యూనివర్సిటీ పరిధిలో 400 డిగ్రీ కాలేజెస్ ఉంటే 20 కాలేజెస్కి అటానమస్ హోదాని సంపాదించుకోగలిగితే, అందులో మనకు ఒక కాలేజీ మనది ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల. అంటే పీజీ కళాశాలలో అటానమస్ సంపాదించడం చాలా అధునాతనమైన అద్భుతమైన అవకాశం ఇది. ఈ విషయాన్ని మన ప్రజలందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క అటానమస్ తాలూకా స్టేటస్ మన పిల్లలకి, మన కాలేజీకి రావడానికి చేసే ఇదిలో మన పిల్లలకు అవకాశం ఇది అవుతున్నారు, ఏమి అవకాశం సంపాదిస్తున్నారు అనే దాని మీద వెళ్తే, అద్భుతమైన క్యాంపస్ సెలక్షన్ సంబంధించిలో లైక్ మనకి యాక్సెంచర్ ఒక కాన్సెప్టు, డెలైట్ అండ్ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్స్ ఏవైతే అటానమస్ స్టేటస్ ఉంటుందో, స్టేటస్ ఉన్న కాలేజెస్కి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అది చాలా అద్భుతమైన అవకాశం. అది ఈరోజు మనము మన కళాశాలలో 100% జాబ్ ఇన్సూరెన్స్ ఇవ్వడము మా ఎవిడెన్స్తో మేము చూపించుకోగలుగుతున్నాము. అదొక పెద్ద పారామీటర్. అయితే జాబ్ సంపాదించడం చిన్న విషయమే, అన్ని కంపెనీస్లోనూ జాబ్ సంపాదించడం చిన్న విషయమే. 3, 4, 5, 8, 16 జాబులు కూడా సంపాదించిన పిల్లలు ఉన్నారు మన దగ్గర. హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ సంబంధించడం అన్నది చాలా అద్భుతమైన అవకాశం. అటానమస్ స్టేటస్ ఉన్న కాలేజెస్కే ఇలాంటి ప్యాకేజెస్, హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న క్యాంపస్ సెలక్షన్స్కు ముందుకు రావడానికి ఇది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అటానమస్ స్టేటస్ ఆ విధంగా కూడా మన పిల్లలకు ఉపయోగపడుతుంది. ఇంకా అద్భుతమైన అవకాశం ఏంటంటే, అటానమస్ స్టేటస్ దేనికి వస్తుందమ్మా అంటే, మన పిల్లల తాలూకా అంటే పరిశ్రమకి అనుకూలంగా ఉండే ఒక సిలబస్ని, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక సిలబస్ని 30% మనమే స్వయంగా ఏర్పాటు చేసుకునే అవకాశం, పొందే అవకాశం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అటానమస్ స్టేటస్ వల్ల ఆ విధమైన అవకాశం మన పిల్లలకి జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఏమైతే కాన్సెప్ట్ జరుగుతుందో, ఈ ఉద్యోగంలో ఏమైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా కూడా మన సిలబస్లో ఫ్రేమ్ చేసుకునే అవకాశం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి, ఈ బ్యాచ్ నుంచి జరిగే పిల్లలందరికీ కూడా అద్భుతమైన అవకాశం ఏంటంటే, మన సిలబస్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం, మన ఎగ్జామినేషన్స్ మన టైం టేబుల్ మనము 100% కూడా ఒక పేరెంట్ సంబంధించిన యూనివర్సిటీ అండర్లో ఉండి, అక్ను యూనివర్సిటీ అండర్లో ఉండి ఈ అద్భుతాలన్నీ కూడా మనం ఇక్కడి నుంచి ఇంకా మంచి 100% ఆల్రెడీ ఎలాగా గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి 200% ఆఫ్ ప్లేస్మెంట్స్ని
అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ చూసుకుంటే ఎప్పుడు కూడా గత 5-6 సంవత్సరాల వెనకాల నుంచి ఇప్పుడు వరకు కూడా రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 95% అబోవ్ రిజల్ట్ని తెచ్చుకోవడం, 100% పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ని ఈ సంవత్సరం తెచ్చుకోవడం మేము చాలా మంచి సూచన కింద శుభ సూచన కింద అభిప్రాయపడి మేము చాలా షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఆదిత్య డిగ్రీ కళాశాల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా ఆదిత్య సాధిస్తున్న విజయాలు పరంపరగా మీకు తెలుసు. గత వారంలోనే ఆదిత్య డిగ్రీ కళాశాల, డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరి అటానమస్ సాధించింది. వారం తిరగకుండా అదే ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, మహిళా పీజీ కళాశాలకు కూడా అటానమస్ హోదా వచ్చింది. అటానమస్ హోదా పొందినటువంటి ప్రైవేటు కాలేజీలు ఈ జిల్లాలో కేవలం ఆదిత్య సంస్థకు చెందిన 4 కాలేజీలు మాత్రమే, అంతే కదా. వేరే ఏ ప్రైవేటు కాలేజీ కూడా రాలా. 4 ఆదిత్య కళాశాలకు మాత్రమే, అందులో 2 రాజమండ్రివి, 2 కాకినాడ, వీటికి మాత్రమే ఈ అటానమస్ వచ్చింది. అటానమస్ రావటం వల్ల విద్యార్థులకు మరింత మెరుగ్గా రకరకాలైనటువంటి కోర్సులను, ఉద్యోగానికి అనుగుణమైనటువంటి సబ్జెక్ట్స్ని మనం బోధించడానికి వీలవుతుంది. ఎందుకంటే 30-40% మన సిలబస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ క్యాంపస్ సెలక్షన్స్కి కావాల్సినటువంటి సబ్జెక్టు కానీ సిలబస్ కానీ పూర్తిగా యూనివర్సిటీ కోర్సుల్లో లేదు. అయినా సరే మనం ముందు నుంచి ఓ సొంత సిలబస్ ఫ్రేమ్ చేసుకుని ఎడిషనల్గా చెప్తున్నాం. ఇప్పుడు మనం కరికులంలోనే కలుపుకొని చెప్తాం. గత 4-5 సంవత్సరాలుగా మరి 70% ప్లేస్మెంట్ సాధిస్తున్నాం. అదేవిధంగా మరి 95% పాస్ పర్సెంటేజ్ కూడా సాధిస్తున్నాం. ఒకప్పుడు ఓ స్లోగన్ ఇచ్చాను నేను, అమ్మ జన్మనిస్తుంది, ఆదిత్య ఉద్యోగాన్ని ఇస్తుంది అని చెప్పి. ఇవాళ అది అక్షరాల నిజమైంది. ఆదిత్య డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి వారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోవటము, లేకపోతే అమ్మాయిలు ఏదన్నా కారణాల చేత ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక ఇంటర్వ్యూకి రాకపోవటం తప్పితే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. మినిమం 4 to 5 lakhs, మ్యాక్సిమం 18 లక్షలు కదా, 12 లక్షల వరకు కూడా శాలరీ వస్తుంది. 3 సంవత్సరాల డిగ్రీతో 12 లక్షల ప్యాకేజ్ అంటే అది ఎంత అద్భుతమైందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టి అంతా కూడా చదువు అయిన తర్వాత వచ్చే ఉద్యోగం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం అయితే ఏ వ్యక్తికైనా సమాజంలో స్థిరత్వాన్ని ఇస్తుంది, మిగతా నిలబట్టాల. అందుకని తల్లిదండ్రులు కూడా అప్పు చేసైనా సరే మంచి కాలేజీలో చేర్చి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి విధంగా చదువు చెప్పించాలనుకుంటున్నారు. ఆదిత్య ప్రయత్నం కూడా అదే. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నామని, అలాగే గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి ప్రారంభించిన MBA MCA కోర్సులో కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. మరి ఇది పీజీ కూడా మాకు ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ పీజీలో ప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ 58 మంది MCA వాళ్ళకి, 70 మంది MBA వాళ్ళకి కూడా పూర్తిగా ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంచేత ఈ ప్లేస్మెంట్స్ విధానంలో ఆదిత్య ముందుకు వెళ్తుంది తప్ప మళ్ళీ వెనకడుగనే సమస్య లేదు. తల్లిదండ్రులందరికీ కూడా మాకు ప్రోత్సాహం ఇస్తున్న మా టీవీ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోత్సాహాన్ని నిరంతరం కొనసాగించవలసిందిగా కోరుకుంటూ మీ అభిమానం కోసం మేము మా ప్రయత్నాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. Hi everyone, my name is Sabah Farheen. I just graduated from Aditya Women's Degree College, Rajahmundry. I'm very much happy to share that I got into many companies such as Accenture, Sagility, Cognizant, Jesta and many other companies in which I secured the highest package of 9 LPA.
I'm very much happy that this college has provided me more than I expected, because every day I spent in this college was totally mesmerizing. I learned so many concepts, so many new things. When I joined this college, I was initially introduced by the concept of GD, in which we have to speak for a minute or two, and that really helped me in building my focus and my communication skills, which further helped me to secure these good company packages. And I have to highlight the point that I got my first internship through the college placements only. The internship which I got was from Accenture. The base complex was Pune. So it was a 2 months internship in which I went to the Pune office and worked there as a proper internship employee. I learned so many good things there, and it really helped me to this till this date. And I'm further hoping that this college enriches many other students as I have enriched. Thank you. నా పేరు స్వాతి. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నేను 7 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. యూలన్, కాన్సెంటిక్స్, సిఎస్ఎస్, ఆర్డీజీ, ఎక్సావేర్ అండ్ ఆంథసిస్. ఈ నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 12 LPA. యావరేజెస్ అనే కంపెనీలో 12 LPAలో నేను ప్లేస్ అయ్యాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ఫుల్ టు బీ సెలెక్టెడ్ యాజ్ దీస్ కంపెనీస్. My parents are supported to do all this due to the career path of my life, and many teachers are supported to me to join this career growth. And నాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కాలేజ్ మనకు చాలా నేర్పిస్తుంది. అండ్ మాకు దీంట్లో చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ జీడీ, మెనీ యాక్టివిటీస్ జీడీస్ మాకు అటెండ్ అవుతాయి. ప్రతి వీక్ మాకు జీడీస్ అనేవి ఉంటాయి. మాకు సిఆర్టీ అనేది మనకు ఫస్ట్ ఇయర్ నుంచి సిఆర్టీ అనేది మ్యాండేటరీ కన్ఫామ్గా, ఎందుకంటే మన ప్రతి కంపెనీ మెయిన్ ఫస్ట్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలని చెప్తారు. సో మాకు మెయిన్ మోటో ఈ కాలేజ్లో నేర్పించింది సిఆర్టీస్ అండ్ కమ్యూనికేషన్. మా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం కోసం మాకు చాలా మెనీ యాప్స్ అని బిల్డ్ చేశారు, లైక్ అభ్యాస్ వాణి. సో మాకు ఆ కమ్యూనికేషన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకా మాకు చెప్పాలంటే మాకు మెనీ కోర్సెస్ అని ఈ కాలేజ్లో ప్రొవైడ్ చేశారు ఎక్కువ, లైక్ సి, పైథాన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫెస్ట్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ఫుల్ టు జాయిన్ దిస్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ పీజీ. సో హ్యాపీ టు మై ప్రిన్సిపల్స్ ఆర్ హ్యావ్ మేడ్ సపోర్టెడ్ టు దిస్ కెరియర్ and motivated us. As my teachers, placement officer Satish sir, and my computer faculties are supportive to me to growth to my career path. So I'm very happy to say that I'm placed in many companies within a low time also. Thank you. నమస్తే, నా పేరు హరిప్రియ మతిపట్ల. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్లో రీసెంట్గా బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను ఈ సంవత్సరం 2026 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాను. అది ఢిల్లీలో జరిగింది. ఒక చిన్న రాజమండ్రి అనే గ్రామం నుండి, టౌన్ నుండి అంత పెద్ద కర్తవ్య పథ్ మీద మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారి ముందు, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గారి ముందు నేను నా కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం, అది ఒక ఆడపిల్లగా నేను ఇంపాసిబుల్ అనుకున్న కళ. కానీ ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మనకి అన్ని ఫెసిలిటీస్తో పాటు అకాడమిక్స్, కంపెనీ ప్లేస్మెంట్స్తో పాటు మనకు ఉన్న పెద్ద వరం ఏంటంటే ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్. దీని ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన జీవీఎస్ నాగేశ్వరరావు గారు అండ్ మా ప్రిన్సిపల్స్ రెహమాన్ గారు అండ్ మా బిలౌడ్ గంగిరెడ్డి సార్ గారు ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత పరేడ్ డ్రిల్ ఇవన్నీ నేర్పిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. దీనివల్లనే నేను యూనివర్సిటీ లెవెల్లో, దాని తర్వాత ప్రిఆర్డి గుజరాత్లో వీటన్నింటిలో నెగ్గుకొచ్చి చివరిగా 30 రోజులు ఢిల్లీ క్యాంప్ చేసి వచ్చాను. అండ్ దీంతోపాటు నేను కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యాను. అండ్ నేను కూచిపూడి అండ్ భరతనాట్యం ఫుల్ టైం డాన్సర్ కాబట్టి నా డాన్స్ కెరీర్లో కూడా దాన్ని చులకనగా చూడకుండా, తక్కువ అంచనా వేయకుండా వీళ్ళు ఎంతో ప్రోత్సహించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు కళలకి, అకాడమిక్స్కి సేమ్ గౌరవం, ఈక్వల్గా చూసి ఎంతో పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు.
and I am very happy to be part of and studying in Aditya Degree College for Women's, and I really hope that this institution will gain more name and heights in the future. And I'm also congratulating all my other fellow mates and students for being part of this prestigious institution and studying in here and graduating from here. And ikkada chadavotuna future kids ki kuda I am congratulating you very prior. Thank you. Namaste.